హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉమ. అమ్మమ్మ మాటలకి స్వాగతం. ఈరోజు మనం కళ్ళ గురించి చెప్పుకుందాం. కళ్ళ మసకలు, కళ్ళ దురదలు, కళ్ళు నీరు కారడం, ఇలాగా ఎన్నో రకాల సమస్యలు. కళ్ళకి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వాటికి మంచి ఎక్సర్సైజ్ చెప్తాను. ప్రతి ఒక్కరు చేయండి. దీనివల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. అదేంటంటే కళ్ళకి ప్రతిరోజు ఒక 5-6 బాదం పప్పులు రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే పైన పొపర తీసేసి తినండి. ఇది కళ్ళాకారంలోనే ఉంటుంది. బాదం పప్పు అనేది కళ్ళాకారంలో ఉంటుంది. అది కంటికి చాలా మంచి ఔషధం. కళ్ళు పిల్లలకి పెద్దలకి అందరికి కూడా కళ్ళ జబ్బులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు టీవీలు, ఫోన్లు వీటి వల్ల కళ్ళకి చాలా మసకలు రావడం, సైట్ వచ్చేయడం, తలపోటు రావడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి కళ్ళకి మాత్రం కంపల్సరీ మీరు బాదం పప్పు అనేది ప్రతిరోజు తినండి. చాలా బాగా పనిచేస్తాయి. అవి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. బాగా పెద్దగా చేయండి. ఒకసారి లాగా పెద్ద కళ్ళు పెట్టండి. అలాగే చూడండి. ఏదో ఒక దాని వైపు ఒక గోడ, తలుపు, లైట్ ఏదో దాని వైపు బాగా ఇలా చూడండి. అలా ఒక్క 5-6 సెకండ్లు చూసాక ఈ సైడ్కి తిప్పండి కళ్ళు. మళ్ళీ ఈ సైడ్ చూడండి. మధ్యకి రండి. మళ్ళీ పైకి చూడండి. మళ్ళీ కిందకి ఇలాగా 3 సార్లు. ఇలాగ మళ్ళీ ఇలా 3 సార్లు. మళ్ళీ ఇలా క్రాస్. మళ్ళీ ఇటు క్రాస్, ఇంటూ మార్కు. మళ్ళీ పైకి కిందకి. ఇప్పుడు రౌండ్. ఇలా 4-5 సార్లు రౌండ్ తిప్పండి. మళ్ళీ రైట్కి. అలాగా ప్రతిరోజు చేయండి. 5 సార్లు అలా చేశారంటే కళ్ళు చాలా క్లీన్గా కనబడతాయి. కళ్ళజోడు లేకుండా లైఫ్లో చాలా బాగా మసక లేకుండా ఉంటుంది. ప్రతిరోజు సాధన చేయండి. మీరు, మీ పిల్లలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది కళ్ళకి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్న సామెతని గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే అన్ని అవయవాల కంటే కూడా కళ్ళు మెయిన్. కళ్ళు లేకపోతే కలియుగమే లేదు. కళ్ళతోనే అన్ని ప్రపంచం అంతా మంచైనా చెడైనా చూడగలుగుతాం. కళ్ళను సంరక్షించుకోండి. నమస్తే. కళ్ళకి చిన్న చిట్కా చెప్తాను, చేసుకోండి. కళ్ళు ఎరిపోయినా, కళ్ళు వాసిన, లేకపోతే కళ్ళ కలకైనా, దేనికైనా కళ్ళు మంటలు వచ్చినా, నిద్ర సరిగ్గా పట్టకపోయినా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనం నందివర్ధన పువ్వులు అని ఉంటాయి, మీకు తెలిసి ఉండొచ్చు, తెల్లగా ఉంటాయి. అవి శివుడికి బాగా ప్రీతికరమైన పువ్వు అంటారు. వాటిని తెచ్చి కాడ తీసేసి ఆ పువ్వులు 2 కళ్ళ మీద పెట్టుకుని ఏదైనా ఒక క్లాత్ కట్టేసుకోండి. శుభ్రంగా హాయిగా పడుకోండి. తెల్లారేటికి చాలా చల్లగా, కళ్ళు చాలా స్మూత్గా, మీకు ఎంతో ఇదిగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రెండో చిట్కా ఏంటంటే అదే రకంగా మల్లెపూలు కూడా కట్టుకోవచ్చు. మల్లెపూలు పై తొడాలు తీసేసి ఆ పువ్వులు కళ్ళకి వేసుకుని కట్టుకుంటే కళ్ళు చల్లగా ఉంటుంది. కళ్ళు మంటలు, ఎరుపులు ఏమంటే తగ్గుతుంది. కళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తాయి మల్లెపూలు. నందివర్ధన పూలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. నందివర్ధన పువ్వులు రేకలు తీసి కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో నానబెట్టి రేకల్ని ఆ నీళ్లు కళ్ళపైన అద్దుకుంటే, రెప్పల పైన ఇలాగ నీళ్లు తీసి ఇలాగ 2 కళ్ళకి ఇలాగ అద్దుకోండి. అస్తమానం ఆరగారికి ఇలాగ దూది ముంచన్న ఇలా పెట్టి అద్దుకున్నారు కళ్ళెరుపులు తగ్గుతాయి. చాలా బాగా పనిచేస్తాయి. అది కూడా ట్రై చేయండి. నమస్తే.